నమస్తే అమ్మా. ఆ, మీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఆ. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఏడాది అవుతుంది కదా? ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. ఉమ్. ఆయన ఇచ్చినవి తింటున్నాం. ఎవరు? కేసీఆర్ ఇచ్చింది. ఈయన కూడా పెంచుతాడు పెన్షన్ అవి. ఏం పెంచిండు? ఉమ్. ఏం పెంచాలి? ఇన్నేళ్ళు అయింది కానీ ఏం పెంచాలి? అబద్ధం ఎందుకు? ఉమ్. ఆయన ఇచ్చినవి 2000 తింటున్నాం. ఉమ్. అప్పుడు 200 ఇచ్చిండు, ఇప్పుడు 2000 ఇచ్చిండు. ఆయన ఇచ్చినవి పిరి బియ్యం అవి తింటున్నాం. చీరలు ఇచ్చిండు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఎక్కి చీర ఇచ్చిండు. మన దసరాకు ఇయ్యలే. ఆయన ఇచ్చిన చీరలే. అబద్ధం ఎందుకు? ఆయన పనేళ్ళు తీసుకుంటే అవతల పడ్డాడు. గంతే. ఇంకా మనకేం చేసిన సాయం మనం కొట్టి మనకు పెట్టాడు. గట్లా ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు కదా? పోతోళ్ళు పోతారు బిడ్డ. నా అసలు కళ్ళు రాదు. ఏడవ పోతోళ్ళకు పీరు ఉంది. నాకు గాని రాదు, నేను పోను. గా బస్సు పీరు ఎందుకు చేయాలి? తిక్కడ పెట్టి చేయాలి. ఎవరైతే ఏముంది? ఇప్పుడు ఎవరు 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 మంచిగా అనిపిస్తున్నారు మరి మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఆయన ఇచ్చితే మేము తింటున్నాం బిడ్డ. ఇప్పుడు ఇంకా ఆయన ఏం పంపలేము, మేము తింటలేము. ఉన్నమాట ఏంది? ఏమో కరెంట్ పీరి వచ్చిందో అన్నారు, తెలియదు. ఇక వచ్చిందా మీకేమైనా? వచ్చినట్టుంది పిరి. ఇక ఏం లేదు, ఏది పంపలే. ఇక ఆయన పని ఆయన ఎలా తీసుకుంటాడు? అవసరం ఉన్నాడు మాట్లాడిండు, అవసరం తిన్నాక ఊకుండు. ఇంకేముంది? ఇస్తానన్నాడు, ఏది ఇవ్వలే మాకు. అంతే. ఆయన ఇచ్చినది తింటున్నాం ఇప్పటిదాకా. ఇంకా ఆయన ఏది చేయలేదు. చేస్తాడు అంటారు, చేస్తలేరు. అంటే మీకు సమస్యలు చెప్పడానికి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు? ఎవరు వస్తలేరు. ఎవరు వచ్చి మాట్లాడతలేరు. అట్లా మొత్తం అయితే కేసీఆర్ ఇచ్చినే ఇప్పుడు తింటున్నాం. తిన్నాక అట్లా అబద్ధాలు ఎందుకు ఆడతాం మేము? ఆయన ఇచ్చినవి తింటున్నాం. 2000 వస్తున్నాయి, తింటున్నాం. ఈ ఇంట్లో పెట్టకున్నా తింటున్నాం. అలా వండుకొని అయినా తింటున్నాం బిడ్డ. వండుకు ఆయన ఇవ్వకుంటే ఎట్లా ఉన్నావు తెలుగు. ఈయన ఒక్క పాసి ఇవ్వలే. కొత్త పెంచుతున్నాడుగా పింఛని వేయించలే. కొత్త కారు అట్లా ఇవ్వలే. వచ్చే వాళ్ళకి 2000 ఇస్తా అన్నాడు. 2000 అవి లేవు. కొత్త కారు అట్లా ఇస్తా అన్నాడు, ఏవి లేవు. ఈ పాటి చీరలు కూడా ఇవ్వలే. చెప్తున్నా కదా, చీరలు కూడా ఇవ్వలే. ఆయన ఇచ్చిన చీరలే కేసీఆర్ తోటి. గట్లా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు నిర్మల్ అండి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. బీఆర్ఎస్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈ 1 ఇయర్ పాలనలో మీకు ఎట్లా అనిపిస్తున్నది? నేర్పాలల్లా ఇండ్లు కూలగొట్టుడు మాత్రం ఎవరికి నచ్చలేదు. అది చాలా ఇబ్బంది పడ్డారు. దాని గురించి మాట్లాడదాని అనుకుని వచ్చిన నేను. అంటే ఇంట్లో చాలామంది వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఇబ్బంది మంచి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల సంది ఉన్నది, అట్లా కూలగొట్టుడు కరెక్ట్ అనిపించలేదు. దాని విషయాలలో మాత్రం ఆయనకు మాత్రం ఎవరు సపోర్ట్ అనేది లేదు దాని గురించి. కాకపోతే అది ఒకటి మాకు నచ్చలేదు. అది అలాంటిది అట్లా చేయొద్దు ఎప్పుడైనా. ఎవరైనా ఒక్కొక్కరు 20 సంవత్సరాలు అట్లా ఉన్నోళ్ళది కూడా కూలగొట్టేసిరు అన్నట్టు. ఆ విషయం మాకు నచ్చలేదు. ఈయన 6 గ్యారెంట్లు ఇస్తానన్నాడు కదా, 6 గ్యారెంట్లు కూడా ఏది ఇవ్వలేదు. ఒకటి బస్సుది పెట్టారు. ఆ బస్సులో మాత్రం లేడీస్ని చాలా తిడుతున్నారు. మేము కూడా ఎక్కినాం, మాకు కూడా ఆధార్ కార్డు ఉంది. కానీ అసలు బస్సు డ్రైవర్ కాడికెళ్ళి కండక్టర్ కాడికెళ్ళి అసలు ఫస్ట్ ఉన్న రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు. దాని గురించి కూడా మాకు నచ్చట్లేదు. కాకపోతే ఏది చేసినా ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిగా అందరికీ మహిళలకు కరెక్ట్గా యూజ్ఫుల్ అయ్యేది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నారు కదా, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంది. ఎల్బీనగర్ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ చేస్తాడండి. ఆయన ఇంతకుముందు కూడా చేసిండు. సుధీర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. ఆయన మాకు ఎప్పుడైనా చాలా 20 ఏళ్ళ సంది 3 సార్లు గెలిచిండు ఆయన. కానీ ఎప్పుడు చేసినా కూడా అన్నీ మంచి పనులే చేసిండు. వాళ్ళ భార్యనైనా ఆయననైనా మాకు ఎప్పుడూ వచ్చి కలుస్తూనే ఉంటారు. మంచి పనులు చేసిండు ఆయన. అభివృద్ధి చేసిండు. ఔటర్ రింగ్ రోడ్ కోసమైనా దేనికైనా ఆయన కష్టపడ్డాడు. మాకు మా హస్బెండ్ కూడా కొన్ని రోజులు ఆయన ఇమ్మటి తిరిగిండు, శ్రీనివాస్ గౌడ్ అని. ఆయన మాత్రం మంచిగానే చేసిండు. కాంగ్రెస్లో ఉన్నా బాగానే చేసిండు, దీంట్లో ఉన్నా బాగానే చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిను కేసీఆర్ ఇద్దరికి పోల్చుకుంటే ఎవరు బెస్ట్ సీఎం అనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి ఈ మధ్యనే 1 సంవత్సరం కిందనే వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అంత అనుభవపూర్తిగా లేడు. కేసీఆర్ అయితే ఏజీ ఉంది కాబట్టి ఆయన సాన్ముఖంగా ఇక్కడోళ్ళకి అక్కడోళ్ళకి ఏది అన్యాయం జరగకుండా కొన్ని మాత్రం ఆయన మంచిగా చేసిండు. ఆయన ఉన్నప్పుడు మాత్రం కొన్ని మంచి పనులు అయితే చేసిండు. రైతు బంధు ఇవ్వడమే కానీ, ఈ ముసలిళ్ళకి పింఛన్ ఇవ్వడం కానీ, 200 పింఛన్లు 2000 వరకు వాళ్ళు మంచిగానే ఇచ్చారు. కేసీఆర్ వాళ్ళు మంచిగానే చేశారు. వీళ్ళు మాత్రం వచ్చినాక ఇండ్లు కూలగొట్టడం మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండు. ప్రజలు మాత్రం చాలామంది చచ్చిపోయారు. ఉస్మానియా హాస్పిటల్లో కూడా 4 మా తోటి కూడా వాళ్ళకి బాగా లేకుంటే సీరియస్గా ఉంటే ఉస్మానియా హాస్పిటల్కి పోతే ఆడ కూడా 4 చనిపోవడం నేను చూసినాను. నా కళ్ళ ముంగట ఒకటే ఇంట్లో 4 గ్యాస్ను పోసుకొని చనిపోయారు.
అదంతా మాత్రం మాకు నచ్చలేదు. ఆడ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండు ప్రజలని, ఆ విషయం మాత్రం. ఇప్పుడు ఎల్బీ నగర్కి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్బీ నగర్ సపోర్ట్ అంటే అభివృద్ధి కావడానికి సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా మీరు? ఏమో కష్టమే అనిపిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఒకప్పుడు మేము కూడా కాంగ్రెసే, ఇప్పుడు మాత్రం ఏ ప్రజాస్వామ్యం వద్దని ఊరుకున్నాం. కానీ ఒకప్పుడు మా హస్బెండ్ కూడా 20 సంవత్సరాలు కాంగ్రెస్లో తిరిగిండు, చేసిండు, జెండాలు పట్టుకొని అన్నీ వరంగల్ పోయిండు, అంతటా పోయిండు. నాతో గొడవ పెట్టుకొని మాత్రం కాంగ్రెస్లో కూడా తిరిగి వచ్చేది, వద్దని ఆయనకు పోతుండే. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పేరే తీయబుద్ధి అయితే లేదు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరు? బాబు, ఇరుగు బాబు. బాబు, ఇంటి పేరు ఇరుగులు, నా పేరు బాబు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, కేసీఆర్ పోయి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం పాలన? ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన చేసిన పనులు అయితే ఎవరికి జనానికి నచ్చట్లే. ఎందుకంటే ఆయన చేసే పని, ఆయన అన్నది 6 పథకాలు 6 అమలు చేస్తానని చెప్పిండు. మరి రైతు బీమా అన్నాడు, రైతు బీమా వేయలేదు. రైతులకు కూడా మాకు చేస్తాను, కొంత చేసిన కొంత చేయలేదు. తర్వాత ఇట్నే ఇక మళ్ళీ ఏది ఆడవాళ్ళ మళ్ళీ ఇది ముసలోళ్ళకి 4,000 పింఛను, అది కూడా ఇవ్వలేదు. ఈయన అది మన ఇది ఉంటుంది కదా, ఇది గ్యాస్ సిలిండర్, అది ఫ్రీ అనడు, అది కూడా ఏమి చేయలేదు. ఈయన చేసింది కూడా ఏది బాగలే, ఏది కూడా మంచిది, అసలు ఈయన పనే బాగలే. ఎందుకంటే చేసే పని లేబర్కి చేయాలి, మంచిగా చేయాలి. వాళ్ళు సరే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు మంచి జరుగుతుంది అనే దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే ఇదివరకు 50 సంవత్సరాల కింద కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, తర్వాత సిపిఎం ఉంది. సిపిఎం ఉండి కూడా కాంగ్రెస్ ఉండి కూడా ఇందిరమ్మ పథకం అంటే అందరికీ ఒక అమలాంటిది. అంటే మాలాంటి గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి చేయటానికి అనేది అవకాశం ఉండే. ఇప్పుడు అట్లాంటి దానికి సరే మాలాంటి గరీబ్ వాళ్ళు ఇక్కడ ఏది మన మూసినది అని ఇంకేదని వాళ్ళు గుడిసెలు వేసుకున్నా లేదా ఏదో ఒక ఇల్లు కట్టుకున్నా కానీ కూడా ఈయన అది పెద్ద కొక్కిలను తీసుకొచ్చి బిల్డింగ్లో కూడా కొట్టడం అది కరెక్ట్ కాదు, అది అసలు కూడా కరెక్ట్ కాదైంది. అంటే ఇప్పుడు ఈయన చేస్తుంటాడు కదా, పేదలను ఆదుకుంటాం, ఇందిరం ఇల్లు ఇస్తాం, అది అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి కూడా, మరి ఎట్లా ఉంది? ఆయన అంటుడు కానీ ఆయన మాట నమ్మకం లేదు, అసలు మాట మీద నమ్మకం లేదు. ఆయన చేసే పనులు మొత్తం తప్పు, మాయ మాటలు చెప్తుండు. ఇది మీడియా ముంగడకు వచ్చి మాయ మాటలు చెప్పి వెనక మనం చేసే తప్పు అంటుడు. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకు చెల్లు ఉంది, పెద్ద చెల్లు చూస్తూనే ఉంటాను నేను. ఆయన ఏమంటుండంటే నేను అన్నీ అప్లై చేసిన, అన్నీ అయిపోయినాయి అంటుండు. ఎక్కడ అయిపోయినాయి, ఏడైపోయినాయి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన నీళ్ళు తెలంగాణ మొత్తం కలిసి కూడా నీళ్ళు ఇదివరకు ఒకసారి నీళ్ళు లేకుండా వర్షాకాలం వచ్చి వాన వచ్చి కురిస్తేనే మనకు తెలంగాణ నీళ్ళు అయ్యేది, వర్షాకాలం లేకపోతే లేకు. అట్టాడు దాన్ని కూడా కేసీఆర్ నీళ్ళు తెప్పించినా కానీ కూడా ఈ తెలంగాణ భూజాలం వచ్చేసింది. రైతులు మొత్తం సంతోషంగా వాళ్ళు ఒడ్డు పండించుకోవటం చేయటం కూడా అది అట్లే ఉండే. ఈయన కూడా రైతుల కోసం చేస్తున్న బోనస్ పైసలు ఇస్తున్నా, రైతు బంధు అనేది రైతు బంధు వేయలే, రైతు రుణమాఫీ అనేది అది కూడా వేయలేదు. రైతు రుణమాఫీ కొంతమంది చేసి కొంతమంది చేయలేదు. అసలు ఈయన పని నచ్చట్లేదు, ఎవరికి కూడా నచ్చట్లేదు. ఇక్కడ ముసినది కాక వస్తే మాత్రం ఆయన కొడతారు, అంతేనా? ఇదైతే వాస్తవం. ఇప్పుడు మరి ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డికి చూసుకుంటే మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు, మంచిగా ఎవరు? ఒక అందు చూడకపోతే సరే ఏ పార్టీ అయినా కానీ కూడా మాది వేరే పార్టీ, సరే ఒక భాగం పక్క పెట్టలే. కానీ ఒక అందు చూడకపోతే కేసీఆర్ మంచి చేసిండు కూడా. ఆయన ఏంటంటే ఒక 2 ఇట్లా పోదెనుకొని ఈయనను గెలిపించారు. కానీ వాస్తవంగా అయితే ఆయనే మంచిది. కేసీఆరే ఆయన రైతు బంధు కానీ ప్రతి ఒక్క పని కానీ దేనికైనా సరే ఆయన వేయటానికి అవకాశం బాగుంది. సరే ప్రజలను అనేది కనిపెట్టడం ఉన్నది, ఈయన దగ్గర లేదు. ఆయన ఏమంటుండు రేవంత్ రెడ్డి, ఇగో కేసీఆర్ 10,000 కోట్లు అప్పు చేసిండని చెప్పిండు. కొన్ని లక్షల కోట్లు అప్పు చేసినట్టు. ఈయన ఏం చేసిండు? ఏమి చేయలేదు. ఈయన దగ్గర ఒక 10 కోట్లకి ఈయన మొత్తం అప్పు చేసి పెట్టిండు. ఎవరికి ఏం చేసిండు చెప్పినా ఏమైనా చేసిండా? ఏది లేదు. ఒక ఉద్యోగాలను ఎవరికో ఒకరికి ఇచ్చేసిండు అంతే తప్ప. కానీ రైతుల కానీ మాల గరీబుల కానీ మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాం. ఇక్కడ మన హైట్ నగర్ అవతల దగ్గర 10,000 గుడిసెలు. ఆయన ఏం చెప్పిన ఒకప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను కాక గెలిపిస్తే మీకు ఇక్కడ ఇళ్ళ చోట్లు ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. 10,000 గుడిసెలు, సిపిఐ మొత్తం గుడిసెలన్నీ. అయినా కానీ కూడా సరే అన్నాం. మొత్తం కూడా మేము ఏ పార్టీ అయినా సరే కానీ కూడా గెలిపించేసినాం. మేము వేసిన 10,000 గుడిసెలు. 10,000 గుడిసెలలో ఎంత జనం ఉంటాం?
అయినా వాడికి వచ్చినా కానీ కూడా ఆయన రాకున్నా వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు, వేస్తామని చెప్పినాం, గెలిపించాడు. వేసినాం కానీ ఆయన మాకు ఏం కూడా ఏం చేయలేదు. ఆ గుడిసెలకు కూడా పట్టాలు ఇవ్వలేదు, మమ్మల్ని అసలు ఆదుకునే లెక్కలే లేవు. అసలు ఆయన పొజిషనే బాగాలేదు. మంచి చెయ్యి, నువ్వేంటంటే నువ్వు గెలిచినావు, అందరూ నిన్ను ఏంటంటే మెచ్చుకొని ఇందిరమ్మ పథకం రావాలనేది ఒప్పుకొని నిన్ను గెలిపించరు. ఎందుకు గెలిపించారు అంటే మంచి చేయటానికి, కానీ నువ్వు మంచి చేయట్లే. ఆయన లెక్కలే మంచిగా లేవు. థ్యాంక్ యూ. నమస్తేనే. నమస్కారం. మీ పేరు? వెంకటేశ్చారి. వెంకటేశ్చారి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది కదా, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మీకు ఎట్లా అనిపిస్తుంది 1 yearలో పాలన? ఇచ్చిన 6 హామీలల్లో 2 నెరవేరినాయి. మిగతాయి మళ్ళీ 5 ఏళ్ళ దాకా గడువు పెడతాడా, అవి మళ్ళీ పూర్తి అయ్యేదాకా కావాలి కూడా నమ్మకం లేదు. వాళ్ళు కొత్త సమస్యలు మళ్ళీ వాళ్ళ తరపున మళ్ళీ అయ్యే పరిస్థితి ఉంది. అట్లా మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అది మరి ఉన్నోడు ఎట్లా పోతున్నారు, లేని ఎట్లా పోతున్నారో ఎవరిని మనం ఎలెత్తి చూపించకూడదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా కాస్త అన్ని ఇబ్బందులే ఉన్నాయి. పనులు నడుస్తలేవు. ఒక్కరోజు పని చేస్తే 5 రోజులు 6 రోజులు కూర్చునే పరిస్థితి ఉంది. అట్లా అది గతంలో ఉండాలి ఇట్లా పరిస్థితి. గతంలో అంటే గతంలో కూడా ఉండే చాలా మార్కెట్ ఎట్లుంది ఈ రోజుల్లో యూజ్ అండ్ త్రో అయిపోయింది సార్. మాలాంటి పనులకు కానీ ఎవరికి కూడా లేదు. తను చేస్తున్నా కానీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయల పని 50 రూపాయలు చేయించుకొని పోయి కూడా మాకు దాని మీద, ఈ పని మీద మాకు అసహ్యం పుట్టేస్తుంది, ప్రొఫెషనల్ మీద. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీలాంటి అంటే మాలాంటి వాళ్ళకి మిమ్మల్ని కూడా ఆదుకుంటామని చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు అది ఎట్లా సార్? వాళ్ళ ఆచరణలు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు సార్. అది మనం కూడా ఎన్నో మండల ఆఫీసులలో కానీ ఎన్నో కానీ రెవెన్యూ ఆఫీసులలో కానీ కూడా మనం అప్లికేషన్లు చేసేస్తాం. కానీ అది పెట్టిన ఇంటికి ప్రతి ఒక్కరికి వస్తుందని నమ్మకం లేదు. అలా అదేమన్నా వాళ్ళ సంబంధితులకు బంధువులకు తప్ప పెట్టిన వాళ్ళకి రాదు, తిరిగిన వాళ్ళకి రాదని ఒక నమ్మకం అయిపోయింది ఈరోజు. మన చుట్టాలకు ఏదైనా లోన్లు ఇచ్చినా ఏదో ఆదుకోవడం పైన కానీ అది మధ్యతరగతికి పనునికి ఆదుకునేటట్టుగా లేదు ఈరోజు. అది ఇప్పుడు ఎల్బీనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎట్లా మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా మీరు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాస్త కనబడ్డది లేండి సార్, ఇన్ని ఇబ్బందులు కాలేదు మాకు. అయితే ఈ కొత్త హామీలు కొత్త ముఖ్యమంత్రి పెట్టి కూడా కాస్త జనాలు మోసపోయినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు మీకు, రేవంత్ రెడ్డియా కేసీఆర్? ఒక చూస్తే ముందు పాత పార్టీ కేసీఆర్ బెటర్ అండి అనుకోండి. కాకపోతే వాళ్ళ హయాంలో కూడా మాకు పెద్దగా ఏమీ దొరకలేదండి. తీసుకున్నాం అంతవరకే. కానీ చేతి వృత్తులను పట్టించుకుంటున్నారు. అంటే నా చేతి వృత్తిని కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 రకాల వృత్తులు ఉన్నాయి. అందులో ఎవరు బాగుపడుతారో తెలియదు. ఉదాహరణకు నేను ఉదాహరణకు చెప్తున్నా అట్లా, అంతవరకే. అయితే వాళ్ళ హయాంలో కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇది చాలా ఎద్దడి ఉంది. ఇది మాకు ఈ ప్రభుత్వం సంవత్సరం తంది ఇంకా ఎద్దడి ఎక్కువ ఉంది. అప్పుడంటే జర చూసినట్టుగా కొన్ని మాకు పనులు వెళ్ళిపోయేది, నడిచిపోయేది. ఇది ఇంకా వ్యతిరేకంగా ఉంది, మాకు భరించలేకుండా ఉంది మధ్యతరగతి వాళ్ళకు అట్లా. అది నమస్తే. మీ పేరు? జంగే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఏడాది అవుతుంది కదా, ఈ ఏడాదిలో మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? ఇంకా పనులు జరుగుతలేవు, ఏం పనులు జరుగుతలేవు. ఇండ్లానే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తానే, ఇంకా అది కాలే. కరెంటు 0 అన్నాడు, అది కాలే. మెయిన్ పాయింట్ గరీబులకు ఇల్లు కావాలి. మా తొర్రూరులో గవర్నమెంట్ ల్యాండ్ ఉండే 383 బై సర్వే నెంబరు. అయితే దాంట్లో మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ లాగేసుకుంది. 100 ఎకరాలు అన్నీ మాదిగలయ్యే, ఎస్సీలయ్యి లాగేసుకొని ఏం చేసిందంటే ఎకరాకు 300 గజాలు హెచ్ఎండిఏలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను. ఎకరాలు లేదు, మంచికి ఒకటే ఇచ్చేసిండు. భూమి అంతా లాగుకున్నాం, 1000 కోట్ల భూమి గరీబులు మొత్తం ఆగం పట్టించి కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది మరి? రేవంత్ రెడ్డి మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే, ఈ పేదలకు మాదిగలకు గరీబులకు న్యాయం చేస్తా, వీళ్ళు దౌర్జన్యం చేసి గుంజుకున్నందుకు వీళ్ళకి న్యాయం చేసి ఎవరి వాళ్ళకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని అన్నాడు. ఇంకా
కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి బెస్ట్ అనిపిస్తుందా? మాకు ఇప్పుడు ఈ సమాజంలో అంటే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి బెస్ట్ అనిపిస్తుంది. కొంతమంది రేవంత్ రెడ్డి ఇంకేం చేయలేదు చెప్తున్నాడు, ఒక ఏడాదిలో కానీ ఏడాదిలో చేసింది ఏం లేదు అంటుంది. వీళ్ళు తిని మళ్ళీ మొత్తుకుంటారు అన్నాడు. లేనోడేమో రానోడు మొత్తమే లేదు, ఇవి వచ్చినోడు ఇంకా కావాలి, మేమే తినాలి, మేమే బతకాలి అని అంటారు. మీకైతే రేవంత్ రెడ్డి ఓకే ఇప్పటి వరకు అయితే? రేవంత్ రెడ్డి ఓకే. నమస్తే అమ్మా. నమస్తే నాయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఏడాది అవుతుంది కదా, ఈ ఏడాదిలో ఎట్లా ఉంది మీకు? ఏముంది అట్లనే ఉంది, అది ఉన్నట్టే ఉన్నాడు, కేసీఆర్ ఉన్నట్టే ఉన్నది. ఏమైనా చేసిండా ఆయన? ఏం చేయలేదు. ఎవరేం చేయలే. ఇండ్లు కిరాయికి ఏళ్ళ కొద్దిగా ఉన్నాము, ఆయన ఏళ్ళ ఈయన ఇస్తాను ఈయన ఇస్తలేడు. ఎట్లా ఎట్లా బతాం పిల్లలం జల్లలం కిరాయిలు నీళ్ళ కష్టాలు చేసుకొని కూలినాలు చేసుకొని అట్లానే. రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండు కదా. ఏది బిడ్డ ఇస్తానన్నాడు, ఎన్నడు ఇస్తాడు ఆయన? ఇచ్చిందాక కావాలిగా మనం చెప్పాలిగా. రేషన్ కార్డులు లేవా, ఏవి లేవా? ఎట్లా మళ్ళా ఆయన ఇవ్వకపోయి ఈయన నన్ను ఇస్తలేడా? కేసీఆర్ ఇచ్చినామని చెప్పిండు కదా అప్పుడు. ఇయ్యలేను ఆయన. ఇస్తే ఎందుకు ఇంట్లో ఉంటాం, కిరాయికి ఎవరికి ఇచ్చిండు ఆయన? ఇయ్యలే. ఇయ్యకనేగా ఈ బాధలు. అట్లా రేషన్ కార్డు ఒకదానికి ఉంది, నలుగురు కొడుకులు నలుగురికి లేవు. ఎట్లా ఒకటే నడుస్తుందా? ఇండ్లు లేవు, నలుగురు ఇండ్లు లేవు. నేను ఒక్కదాని కిరాయి ఇంట్లో అందరు ఉంటే అవుతుందా? అట్లని అత్తగారిది లేదు, అమ్మగారికి లేదు మాకు. మళ్ళీ ఆయన నేను తీస్తానని నా గుళ్ళు ఉంటాంగా బిడ్డ. గట్లానే మేము దేవునార్తి ఇచ్చేది ఆయనకు ఎవరికైనా. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఏడాది అవుతుంది, ఆయన కేసీఆర్ వేయండి కదా. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా చేయలేదు కాబట్టి దించేసి రేవంత్ రెడ్డి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి చేస్తాడు ఇస్తాడు అనుకుంటారా మీరు? ఎట్లా అనుకుంటున్నాం? మళ్ళీ ఏమి ఇస్తాడని అనుకుంటున్నాం, కానీ మళ్ళీ కాగితాలు పక్తాలు పోయినాయి కానీ ఇస్తాడని అనుకుంటున్నాం, కానీ ఏమి ఇస్తాడు ఇక ఆయన దయ భక్తి. 6 పథకాలు అన్నాడు, 6 పథకాలు మీకు ఏదైనా వచ్చినాయా? ఏ రాలే బిడ్డ. ఒక పిరి బాస్ అయినా మేము పోము, ఎక్కడ మేము చెయ్యం, ఇంట్లోకనే ఉంటాం. తిరగటోళ్ళకి తిరగటే ఉంది అట్లా అని. ఇంకా వేరే ఏం రాలేదు? ఏ రాలే బిడ్డ, ఎవ్వరు ఇవ్వలేదు మాకు ఇంతవరకు. గ్యాస్ ఇస్తా అంటున్నారు కదా. గ్యాస్ కూడా లేదు, అదే 900 గ్యాస్ తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈయనకు పోల్చుకుంటే ఎవరు మంచిగా అనిపిస్తున్నారు మీ ఇద్దరిలో? ఇక ఎవరిని అంటట్లేదు బిడ్డ, ఎవరిని నమ్మతట్లేదు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మన బాధ మనం చెప్పుకుంటాం అంతే. బిల్లు ఎంత వస్తుంది? 2,500 వస్తుంది బిల్లు. మాకేమి ఆస్తులు లేవు, ఏవి లేవు. కాకపోతే కూలర్ ఒకటి, ఫ్యాన్లు గంతే వస్తుందా? ఇప్పుడు తగ్గిస్తున్నారు కదా. మరి ఏం తగ్గిస్తున్నారు బిడ్డ? అంతే వస్తుందిగా. కిరాయి 6,000 లెక్కేసుకోండి బిడ్డ మీరేను. ఎంత కడతాము కూలినాలు చేసుకొని పిల్లలను బతికించుకొని. ఆయన ఇంత ఆధారం అని ఇస్తానైనా నిమ్మలం అవుతుందిగా. ఎట్లనో వాడుంటాంగా ఊళ్ళల్లో. ఎన్నిసార్లు ఇచ్చొచ్చినాం అప్లికేషన్లు, ఏం లేదు. మొన్న మళ్ళీ ఒక గది రాసి ఇచ్చారు, అది కూడా రాసినాం, ఏం లేవు. ఏదన్నా మేలు చేయాలి కాబట్టి గరీబ్ వాళ్ళకు వచ్చినందుకు ఎవరైనా ఆయన ఈయన ఏది చేయకపోయా, ఆయన చేయకపోయా ఈయన చేయకపోయా పడి ఉంటున్నాం కిరాయిలనే ఏండ్ల కొద్దిగా. నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరు? సర్వయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఈ 1 year పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, ఆటోలు సగం నడచలేవు. ఇంకేంది, ఆటోలు లేడీస్ మొత్తం బస్సే కాబట్టి ఇక పథకాలు అనేది ఇక కరెంటు ఒకటి 6 పథకాలలో 2 అయినట్టున్నాయి. నాకైతే ఇప్పుడు కొద్దిగా బిల్లు ఉంది, అది కడితే క్లోజ్ అవుతుంది. కరెంట్ బిల్లా? కరెంట్ బిల్లు. గ్యాస్ వస్తుంది, ఫ్రీ గ్యాస్ కాదు, పైసలు కడుతున్నాం. ఇంకా ఇప్పుడు 6 గంటలకి ఇప్పుడు 2 కాకుండా మిగతా ఏమైనా వచ్చినా రాలే కదా. ఇప్పుడు మీకు ఆటో వాళ్ళకి నెలకి 1,200 ఇస్తా అని చెప్పింది కదా, ఇచ్చిరా మరి ఎట్లా? ఇంకేట్లే ఇవి ఉన్నాయే పోతున్నాయి అంటారు కదా. ఇప్పుడు మరి మీకు కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా? ఎవరు బెటర్? జర కేసీఆరే బాగుండే. ఆడు కొన్ని ఏదో అవి ఇవి వేస్తా అని చెప్పిండు కదా, ఆటోలో పైసలు కూడా వేస్తానే రాకపోయా అట్లా. మరి ఇప్పుడు ఈయన అయితే ఇస్తలేడు కదా. ఇస్తలేడు. బెస్ట్ ఇద్దరిలో బెస్ట్ ఎవరు అనిపిస్తుంది? కేసీఆర్ ఉండే. కేసీఆర్ బెస్ట్ ఆడు కొన్ని చేసిండు కూడా, టైం పడుతుంది భయ్య అని చెప్పిండు, ఓడిపోయి.